కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేసిన నిరసన కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది. సిఐటియు ఆధ్వర్యంలో చెవిలో పువ్వు చేతిలో కొబ్బరి చిప్ప పట్టుకుని వినూత్న నిరసన అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసులరెడ్డి నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత 5 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసనకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బసవి రమేష్ తమ మద్దతును తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను బలవంతంగా పలగొట్టి సచివాలయ సిబ్బందికి అప్పచెప్పడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు నాగేంద్రబాబు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకి గ్రాడ్యుటీని పెంచాలి. అంగన్వాడీ వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను